మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మహిళలకు స్వయం ఉపాధి లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలోని 9వ వార్డులో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే. అక్కలకి సపోర్ట్ చేసుకోవాలి. దానివలన వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకా వాళ్ళకి చాలా మన ముఖ్యమంత్రి గారు నిజంగానే ముందు ఎవరు కూడా ఆలోచించలే. సంవత్సరం లోపటినే మహిళలందరినీ ఏ విధంగా చేయడం ఆలోచనతో ఈ మహిళలు కూడా బీదవాళ్ళు చాలామంది ఉందని చెప్పి ఒక ఆలోచనతో కంటికి పెట్టి మహిళలందరూ కూడా సొంతంగా డబ్బులు ఇచ్చి పెట్టడం చాలా సంతోషం. ఈయన ఎందుకంటే మహిళలు కూడా దీన్ని ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అవన్నీ కూడా అప్లై చేసుకొని మనం అందరూ కూడా మంచి డెవలప్ అనే ఆలోచనతో నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మహిళలందరూ కూడా లక్షాధికారి కోటాధికారి చేస్తేనే అప్పుడు నా మనస్ఫూర్తితో చెప్పి ఆలోచనతో ఉన్నారు. అందుకని ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పని తీసుకుంటుంటే ఇవాళ 11 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా చాలా అభివృద్ధి చేశాను. ఇంకా ముందు పోయింది. ఈ మహిళలందరూ కూడా ఈ క్యాంటీన్ మంచిగా నడిపించుకొని ఇంకా ముందు కూడా ఇలాంటి క్యాంటీన్లు ఇంకా చాలా ఒక్కొక్క దారి, ఎందుకంటే మన ఏరియా స్లమ్ ఏరియా జనం బాగా పెరిగింది. ఇంకా 4 క్యాంటీన్లు ఇప్పుకునే కూడా అవకాశం ఉంది. మహిళలందరూ ఒక ఐకమత్యంతో చేసుకోవాలి. మా చైర్మన్ కౌన్సిలర్ అందరూ కూడా దీనికి సపోర్ట్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా మాకు చెప్తే ఇంకా ఎక్కడ అవసరం ఉంటే కూడా చేపించే బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మహిళలు అభివృద్ధి జరగాలి, మహిళలు ముందుకెళ్ళాలంటే చెప్పి ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ కానీ ఇలా డాక్టర్ సంఘాలకు పావుల వడ్డీ కానీ ఇందిరమ్మ ఏదైతే మహిళా శక్తి క్యాంటీన్లు కానివ్వండి వాళ్ళకు స్వయం ఉపాధి ఉండాలంటే చెప్పి వాళ్ళకందరూ కూడా ప్రోద్బలం ఇచ్చు రాష్ట్రంలో 1 కోటి మందిని సంఘంలో చేర్చి ప్రతి వారిని కూడా కోటీశ్వరుని చేస్తా అంటే చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పడం నిజంగా అది హర్షదాయక విషయం.